మహాఘోరమైన మహాఘోరమైన సంసారంలో పడి నక్షత్ర చక్రంలాగా సూర్యుడిలాగా అన్ని సరుగడుస్తుండడం తప్ప విశ్రాంతి లభించడం అనేది బట్టి మాట. ఇలా సంసారంలో ఎలా ఉంటుంది పరిస్థితి? సూర్యుడు తిరుగుతుంటాడు. సూర్యుడు పాపం రెస్టే లేదు, చూసాక ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, రెస్ట్ లేకుండా. అలా నేను కూడా పుట్టాలా చావాలి, పుట్టాలి చావాలి, పుట్టాలి. దీన్ని ఎందుకు పడేస్తారు నాన్నగారు నన్ను తీసుకుపోయి? హాయిగా ప్రశాంతంగా ఉన్నా కదా ఆత్మస్థితిలో అంటున్నాడు. తత్వ విచారం చేస్తే సంసారంలో ఏం సుఖం ఉంది? నిజంగా తత్వం ఆలోచిస్తే సంసారంలో సుఖం ఉందా? సుఖుడు మాట్లాడిన ప్రతి మాట నిజం, అదే నిజం, అదే నిజం. అది ఒక స్టేజ్లో రావాలి మనకి. ఈరోజు సుఖుడు అయిపోకూడదు. అయితే మరి ఎలా? సుఖుడు అయోనిజుడు కాబట్టి ఆయన పెళ్ళిళ్ళు పిల్లలు అంత అవసరం లేదు. మనం యోనిజులం, మన ఖచ్చితంగా భార్య పిల్లలకి వాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అది సైడ్లో పడింది. మనం యోనిజులం, అమ్మ కడుపులోంచి వచ్చాం, మనకు అన్ని రూల్స్ ఉంటాయి, మనకు అన్ని బంధాలే. పితృ రుణం తీర్చుకోవాలి అంటే పెళ్లి చేసుకోవాలి, మాతృ రుణం తీర్చుకోలేం కాబట్టి సేవలు చేయాలి, గురు రుణం తీర్చుకోవాలంటే గురువుగారు చెప్పినవి చేయాలి, ఋషి రుణం తీర్చుకోవాలంటే పురాణాలు లాంటి వినాలా, దేవతా రుణం తీర్చుకోవాలంటే బలి పీఠాల్లో లేదంటే హోమాలు హవిస్సులు లాంటివి చేయాలి. ఇలా ఎన్నో రుణాలు కూడా ఉన్నాం పుట్టుకతోనే మనం. నువ్వు ఎలా సుఖుడు అవుతావు? అవ్వలేవు. సుఖుడి జన్మకి ఆయన మాట్లాడేది కరెక్ట్. అందుకే తండ్రి కూడా ఏమనలేకపోయాడు, వేదవ్యాసుల వారు ఏమనలేకపోయాడు. ఏమైందమ్మా? కంటిన్యూ అవుతుందా? వేదవ్యాసుడు కూడా కొడుకైన శివుడికి ఏం చెప్పలేకపోయాడు అంటే అర్థమైంది, ఆయన జన్మ లాంటిది, ఆయన జ్ఞానం అలాంటిది. కానీ వేదవ్యాసుడికి వేరే వర్తించింది, మనకెందుకు వర్తించదు? మన యోనిజులం, అమ్మకడులోంచి వచ్చాం. మన ధర్మం ఏంటి? ఇన్ని రుణాలతో పుట్టాము, పుట్టుకతో పుట్టడమే తల్లి రుణం తండ్రి రుణంతో పుట్టాము. ఇలా గురువుగారు రుణాలు ఉండిపోయినాయి మీ అందరికీ వింటున్నాను. ఆయన చెప్పింది చేయాలా, లేదంటే పురాణాలు చదవాలి, గురువు చెప్పిన మార్గాన్ని అనుసరించాలి. అది గురువు రుణం తీసుకున్నట్టు. ఋషి రుణం మనకి ఇన్ని అందించారు పురాణాలని. అది ఋషి రుణం ఎలా తీరుతుందంటే పురాణాలు విన్నా చదివినా ఋషి రుణం తీరుతుంది. దేవతా రుణం ఇందాక చెప్పినట్టుగా దేవతార్చనలు, హోమాలు, హవిస్సులు, అలా ఇలా ఎన్నో ఉన్నాయి. భూత ప్రేతాలకు కూడా మనం రుణపడి ఉన్నాం, ఎందుకంటే వాటి వల్ల మనం సహకారాలు పొందుతాం. ఎలాగా? గాలి, నీరు, అగ్ని, వాయువు, ఇంకేమున్నాయి? భూమి, ఆకాశం, వీటన్నిటి వల్ల మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే మనకి సేవ చేస్తున్నాయి, ఏదో విధంగా మన ప్రాణాన్ని నిలబెడుతున్నాయి. ఇది కాకుండా పక్కనున్న భూతాలకు కూడా, భూతాలు దయ్యాలు కాదు, చెట్లు, వేరే జంతువులు కూడా మనం రుణపడి ఉన్నాం. అందుకని మనం అన్నం పెట్టాలంటారు, బయట పాలు పోయాలి, నెలకు ఒకసారి అన్న పిల్లలు పట్టించుకోవాలి. ఈ విధంగా రుణం తీర్చుకుంటూ వస్తే ఓ రోజు మనకు మోక్షం. ఆ ఎక్కడ మనం ఎన్ని రుణాలు పెట్టుకుంటున్నాం చూడండి. ఇది మైండ్లో పెట్టుకొని రోజు గడుపుతూ ఉండాలి. మా ఋషి రుణం తీర్చుకోలేకపోయాను వాడ, మా గోత్రుడు పరాశర మహర్షి, నేను ఋషి రుణం తీర్చుకోలేకపోతున్నాను, అందుకే నేను పురాణం చదువుతాను. అమ్మయ్య, ఈరోజు మా ఋషి యొక్క రుణం తీర్చుకోగలిగాను. తండ్రి రుణం తీర్చుకోవాలి, పెళ్లి చేసి పిల్లలు కనాలి, అమ్మయ్య తండ్రి రుణం తీర్చుకున్నాను. తల్లి రుణం తీర్చుకోలేను కాబట్టి జీవితాంతం సేవ చేయాలి తల్లికి. ఆ విధంగా దేవుడు ఎప్పుడో తీరుస్తాడు తల్లి రుణం, ఆయన ఓకే అంటే. ఋషి రుణం చెప్పుకున్న, దేవతల రుణం అర్చనలు చేయాలి, నైవేద్యాలు పెట్టాలి, హోమాలు చేయాలి, హోమాలు పాల్గొనాలి. అలా ఋషి రుణం చేసుకున్నాం. అలా దేవతలు, భూత ప్రేతాలు పట్టించుకోవాలి. ఇన్ని రుణాలు ఉన్నాయి. ఇది రోజు గుర్తుపెట్టుకొని మీరు చేయాలి. డౌట్ వస్తే వీడియో ప్లే చేసుకొని ప్లే చూసుకో. అందుకే ఈసారి ఈ సిస్టమ్ పెట్టుకున్నాం. పురుగులు మలమూత్రాదుల్లో చరించినట్లు మూడులు హేయమైన సంసారంలో పడి అదే సుఖమని భావించి నడుస్తూ ఉంటారు. ఎలా అయితే పురుగులు మలమూత్రాల్లో పురుగులు ఉంటాయి, అలా మలమూత్రాలు పురుగులు ఎలా ఉంటాయో ఈ మనుషులు అంటే యోని సంభవులు లేదంటే ఈ సంసారంలో పడ్డ వాళ్ళందరూ ఇక్కడే చచ్చి ఆ పురుగుల్లా ఇక్కడే చస్తుంటే ఇక్కడే పుడుతుంటారు అని చెప్తున్నాడు. వేదశాస్త్రాలు అధ్యయనం చేసి కూడా సంసార బంధంలో పడి కొట్టుకునే మూర్ఖులకు సూకరాలకు అంతరమేముంటుంది? వేదశాస్త్రాలు చదివి పురాణాలు చదివిన వాడు కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఈ సంసారంలో పడితే ఒక కుక్కకి ఒక పందికి వాడికి ఏం తేడా ఉంది అంటున్నాడు సుఖమహర్షి. నేను మీద నాలాంటి వాడికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కుక్కలు పందులకి మీకేం తేడా నాయన అని అంటున్నాడు సుఖమహర్షి. సరే, దుర్లభమైన మానవ జన్మ ఎత్తి వేదశాస్త్రాలు అధ్యయనం చేసి సంసార బంధంలో చిక్కుకుంటే వారికి ముక్తి ఎక్కడ? సంసారంలో పడి నా భార్య నా పిల్లలు అని కొట్టుకొని వచ్చేవాడికి ముక్తి ఎక్కడ వస్తుంది అంటే శుకుడు చెప్పేది ఏంటంటే సంసారంలో బంధంలో పడి పిల్లలున్నా మరీ పట్టుకొని జిడ్డులాగా వాళ్ళని చచ్చేటప్పుడు నీ చావు నువ్వు ఇంకో జన్మకు తెచ్చుకోకు అంటున్నాడు. అంటే వైరాగ్యం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు? దాన్ని కూడా వేరే క్లియర్గా చెప్పింది. మనవాళ్ళు వచ్చేసాక వానప్రస్థానం వెళ్ళిపోవాలి, కోరి పోవాలి.
నా మనవడు వాడు చెడ్డీ నేను వేస్తాను, వాడు షూస్ నేను వేస్తాను, వాడు సాక్స్ నేను వేస్తాను. కొట్టోళ్ళు వెయ్యి వద్దని ఎవరన్నారు? ఆ ముచ్చటకు తీర్చుకో, వాడు ఇంకా ఏమేం చేయాలని చేసుకో. అదే వాడు పెళ్లి చేసే వరకు ఉంటా అంటే నువ్వు ఇంకో జన్మ వస్తావు. అది కుక్క అయితే పంది అయితే తెలియదు. ఇదే మాయా అంటాడు శుకుడు. దాని గురించి చెప్తున్నాడు. ఎక్కువ సంసార బంధంలో పడకుండా మనవాడు మనవాడు రాగానే చొప్పులు వదిలేడు అంటే వదిలేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా అదృష్టవంతులు ముందు నుంచి అర్థం చేసుకున్నాడు, ప్రీ ప్లాన్ ముందు నుంచి తీసుకుంటూ వస్తుంటారు తెలుగు. సరే, శుద్ధదార గృహస్థులకు పండితుడు అంటే అంతకంటే ఆశ్చర్యం ఏమి ఉండదు. అలాంటి గృహస్థుని తీసుకొచ్చి మీరు పండితుడు అంటే ఎలా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటాడు. అంటే ఈ సంసార బంధంలో పడ్డ వాడు ఎలా జ్ఞానం అవుతాడు? శుకుడు అనేది మనకు అదే డౌట్ వస్తుంది. కరెక్టేనేమో. సంసారాన్ని త్రోసిపుచ్చి మాయా వినులైన స్త్రీలకు అసంగతుడు కాకుండా ఉండేవాడు విద్వాంసుడు. ఎవరైనా స్త్రీ యొక్క మాయలో పడని వాడు కదా. నిజంగా సాధన పరంగా చూస్తే అది కరెక్ట్. అందుకే కదా అయ్యప్ప స్వామి దీక్షలో బ్రహ్మచర్య నిష్ట. ఆడవాళ్ళని చూడద్దు, ఆడవాళ్ళని తాకకూడదు. భార్య ఉన్నా కూడా అంటే ఆడవాళ్ళని మాయాస్వరూపం అంటారు. అంటే మాయాస్వరూపం అంటే తప్పేం కాదు. యోగ మాయ స్వరూపం అమ్మవారి రూపాలు అన్నారు. అందుకే వాళ్ళు ఎందుకు అంటే ఎందుకు పనికి రాకుండా ఇలా కూర్చునే వాళ్ళు శక్తిగా ప్రవేశించి పనులు కానిస్తుంటారు. అందుకని మరి ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ బిహైండ్. అది శివుడు కూడా ఇలా కూర్చుంటే అమ్మవారు వచ్చి స్వామి పనులు ఉన్నాయి అదండి మీరు ఇలా ధ్యానం చేస్తూ కూర్చుంటేలాగా ఎప్పుడు చాలా పనులు ఉన్నాయి బయట తీసుకుంటారు. అలా విద్వాంసుడు మేధావి శాస్త్రపారంగతుడు. అలా స్త్రీ యొక్క కాంటాక్ట్లో లేకుండా అలా స్త్రీ అనేది తన జీవితంలో రాకుండా వాడే కదా విద్వాంసుడు మేధావి శాస్త్రపారంగతుడు అనాలి కదా అని శుకుడు అంటున్నాడు. ఆయన వర్షన్ హీఈస్ రైట్ ఫ్రమ్ హిస్ పాయింట్ బికాస్ హీఈస్ అయోనిజుడు కాబట్టి ఆయన వైపు నుంచి అన్ని కరెక్టే. ఓ రోజు మనం కూడా అలాంటి శుకుడు లాంటి ప్లేస్కి వెళ్ళాల్సిన వాళ్ళం. మనం అందరం అంతజ్ఞానం రావాల్సిన వాళ్ళమే. కానీ సడన్గా మీరు ఆపిల్ పండవాలని చెప్పి పిందె కోసుకొచ్చి అగ్నిగుండంలో పడేసి పండిద్దాం వేడితోనంటే ఏమంతా బూడిదవుతుంది. నిజంగా చెట్టుకు పండుతుంది, అది వేడి వల్లే పండుతుంది. ఒక పండు చెట్టుకు పండింది అంటే వేడి వల్లే పండుతుంది. ఒక సర్టెన్ టెంపరేచర్ కావాలి, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కావాలి. అది సమకూళ్ళల్లో దానికి అందుతూ ఓ టైంకి పండుతుంది. మేబీ 10 డేస్కో 15 డేస్కో 20 డేస్కో. ఇవాళ పింద కాసింది గ్రీన్ అందరూ పండవాలని చెప్పి తీసుకెళ్ళి మంటల్లోనో లేదంటే హీట్ టెంపరేచర్లో కెమికల్స్ వేస్తే ఏమవుతుంది? పిందె కానీ పండింది పోయింది. దానికి టేస్ట్ ఉండదు, సుగంధం ఉండదు, ఏమో ఉంటుందో అవుట్పుట్. మనం కెమికల్స్తో తిన్న ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, బలవంతంగా పండించినవి అలా ఉంటాయి. ఇప్పుడు సడన్గా మనం శుకుడు అయితే అలా ఉంటుంది పరిస్థితి. అలా ఒకటి ధర్మం ప్రకారంగా వేద శాస్త్రాలు చెప్పినట్టుగా బ్రహ్మచర్యం, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి నెమ్మదిగా పండితే ఎప్పటికీ ఉంటుంది. సడన్గా పండితే విరిగిపోవచ్చు, తిరిగిపోవచ్చు, బూడిదైపోవచ్చు. అది మంచిది కాదు సడన్గా చేసి. సరే, భవబంధం నుండి విముక్తి కలిగించే దానికి పఠించాలి కానీ బంధకారణమైన అధ్యయనం చేసి ప్రయోజనమే ఉంది. అన్న బంధాలు కలిగించే వాటి గురించి నాకు చెప్తున్నారు, బంధాల నుంచి విముక్తి చేసే దాని గురించి కదా మనం డిస్కస్ చేయాల్సింది. ఇది చెప్తున్నాడు అంటే వైరాగ్యం మాట్లాడుతున్నాడు శుకుడంతా. ఎక్కడకు పోనీయకుండా బంధించే దాన్ని గృహం అంటారు. ఎక్కడ బయటికి పోకుండా బంధించేదాన్ని గృహం అంటారు. దాన్ని జైలు అంటున్నాడు. ఇల్లుని జైలు అంటున్నాడు శుకుడు. ఎందుకు ఎక్కడ పోగలుగుతాడు, ఎక్కడ పోయినా అక్కడికి రావాలి అంటే ఏదో అటాచ్మెంట్ పెట్టుకున్నాడు. వీడు నాలాగా ఫ్రీగా తిరగడలా, ఎక్కడ కూడా వాడి ఇంటికి రావాల్సింది. అది బంధం అంటున్నాడు శుకుడు. నిజమే, ఈ ఇల్లు నీగా పర్మనెంటా? నువ్వు పోయాక ఏమైంది, ఇంకోటి పర్మనెంట్ అనుకుంటున్నాడు. పడిపోయాక చేతులు మారుతుంది కానీ ఎవడు పట్టుకోవట్లే. నువ్వు పర్మనెంట్ అనుకున్నది నీ చేతులు మారుతుంది, ఎవరితో కూడా వెళ్ళట్లే. శుకుడు మాట్లాడేది పరమ వైరాగ్యం. అది ఓ రోజున సాధనకి మనకు అదృష్టాన్ని దొరకాలి. అందుకే సుఖ బ్రహ్మ అన్నారు ఆయన. సుఖ మహర్షి సుఖ బ్రహ్మ అన్నారు. ఎందుకంటే పరమ వైరాగ్యం ఆయన పుట్టుకతోనే. అటువంటి బంధనాగారంలో సుఖం ఎక్కడుంది తండ్రి? ఏంటన్నా ఇది చెప్తున్నా, నాకు గృహస్థాశ్రమంలో పోమంటారా? ఎక్కడుంది సుఖం? దానిలో ఇన్ని కష్టాలు ఉన్నాయి నాకు. ఇప్పుడు ప్రశాంతంగా తీసుకెళ్ళి అగ్నిగుండలో పడేస్తున్నారు సంసారం అనే కాలసర్పంలో. నాకు గృహస్థాశ్రమం అంటేనే భయం వేస్తుంది అన్నాడు. అమ్మో, గృహస్థాశ్రమా? నాకు భయం వేస్తున్నాను గారు. పెళ్ళాము, పిల్లలు, ఎన్ని కష్టాలు, ఇవన్నీ అవసరమా? సుఖంగా ఉన్నాయి. ఇప్పుడు నేను నన్ను ఎందుకు అలా దోస్తున్నారు? తండ్రి ఏం చేస్తాడు చూడండి. అటువంటి బంధనాకారంలో సుఖం ఎక్కడుంది తండ్రి? నాకు భయం వేస్తున్నాడు. మానుష జన్మ పొంది కూడా మందమతులు కొందరు విధివంచితులై తిరిగి సంసార బంధంతో చిక్కుకొందురు కాక నేను మాత్రం ఆ పంకలో కాలు పెట్టాను. మనిషి జన్మ ఎత్తి చాలా మంది అదే మనిషి జన్మ నచ్చకో దానిని పుట్టి వస్తున్నారు.
అలాంటి యొక్క బురదలని కాబట్టి అంటుకొని పో. అర్థమైంది అంటున్నాడు. శుక్రి మాటలు విని ఇప్పుడు వేదవ్యాసుడు మాట్లాడతాడు. ఇప్పుడు జాగ్రత్త మనం వినా, ఎందుకంటే ఇప్పుడు అదంతా మనకు వైరాగ్యం అంటుంది కదా. పెళ్ళి అవసరం నిజంగా శుకుడి గురించి రోజు చదివితే వాడు పెళ్లి చేసుకోవాలి. సుఖబ్రహ్మల్లా ఫీల్ అవుతాడు. శుకుడు అవ్వరు. సుఖబ్రహ్మల్లా ఫీల్ అయి పెళ్ళి వదిలేస్తారా, కానీ మిగతా ఉన్న వదిలేస్తున్నారా? మరి ఇక్కడే సుఖబ్రహ్మ ఆయన అన్ని వదిలేశాడు. ఆత్మ అంటున్నాడు. అందుకే బట్టలు కూడా వేసుకోకూడదు తిరిగాడు. డెకరేషన్ ఉంటున్నాడు. అయ్యా సుఖమహర్షి మనం అంటే సుఖమహర్షి అంటే బట్టలు వేసి తిరగడం కాదు. సుఖమహర్షి అంటే ఆత్మగా నిలబడ్డం అంటే శరీరానికి ఏమి సంస్కారాలు చేయాలి. అయిపోయింది. నేను ఇది కాదు, దీని గురించి ఎందుకు పట్టించుకోవాలి. పురుగు తింటున్నా తిని ఖర్చేస్తున్నా కావాలి. ఎవరికైనా కావాలో తీసుకోకండి. మీకు ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కావాలో పట్టుకోండి. మాయ్ దోమతో పట్టించుకోకు. కుమార నీవు అనుకున్నట్టు గృహం బంధనగారం కాదు. ఇప్పుడు మాట్లాడుతున్న వేదవ్యాసుల వారు, నాయనా నువ్వు అనుకుంటున్నావే గృహస్థాశ్రమం ఇది బంధనం అంటున్నావే, అది బంధనం కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మాయి. ఆయన గురించి విన్నవి కూడా వినాలి, లేకపోతే నాకు ఉల్టా పని చేస్తుందా. సుఖమహర్షి మాట్లాడింది విన్న వాళ్ళందరూ వేదవ్యాసుడు మాట్లాడింది కూడా వినాలి. లేదంటే పొరపాటున అదే అంటుంది అనుకోండి, సంసారాలు అట్టుంటాయి. సరే, నీవు అనుకున్నట్టు గృహస్థాశ్రమం బంధనం కాదు అని జాగ్రత్త వాళ్ళ దగ్గర పెట్టుకుని వినండి సరిపోవచ్చు. మనోనైర్మల్యం గల గృహస్థునికి కూడా మోక్ష పదవి లభిస్తుంది. మనసు నిర్మలంగా ఉన్నవాడికి కూడా, లేదంటే మలినంలో ఉన్నా కూడా, ఎట్లా ఉన్నా కూడా భగవంతుని పట్టుకుంటే మోక్షం లభిస్తుందని చెప్తున్నాడు వేదవ్యాసుల వారు. ఎలా చూద్దాం. న్యాయ మార్గాన ధనం సంపాదిస్తూ, నువ్వు గృహస్థుడైనా పర్లేదు, న్యాయంగా ఉండాలి, ధర్మ మార్గంగా ధనం సంపాదించు. అదే కదా ధర్మ అర్థ కామ్య మోక్ష సంకల్పంలో. ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అని అడుగుతున్న దేవుణ్ణి. ధర్మమైన అర్థం, అర్థం అంటే డబ్బులు, ధర్మంతో కూడిన అర్థం. కామ్య మోక్ష, కామ్యం అంటే కోరికలు, కొడుకులు పిల్లలు ఇంకేమైనా కారు అని. కామ్య మోక్ష 4 కావాలి స్వామి అని అడుగుతున్నాం సంకల్పంలో. అలా న్యాయ మార్గంలో ధనం సంపాదిస్తూ వేదోక్త కర్మలను యథావిధిగా ఆచరిస్తూ, వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకుంటే, వాక్శుద్ధి కలిగి నోరు శుద్ధి ఉండాలి. పిచ్చి మాటలు మాట్లాడకూడదు, అబద్ధం మాట్లాడదు. ఫస్ట్ అవసరానికి ప్రాణం నిలబడడానికి అబద్ధం వెళ్ళవడు. 100 అబద్ధాలు ఆడి చేయమన్నాడు కదా, గొప్ప పని చేయడానికి వాడండి నోరు అబద్ధానికి. వాక్శుద్ధి కలిగి అంటే దేవుడి నామంగా మాట్లాడకుండా ఏది మాట్లాడినా కూడా మలినమ్మనాలి. కృష్ణ 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 అనేవాడే వాక్శుద్ధి కలిగిన వాడు. కృష్ణ కాకుండా ఇంకెవరో కృష్ణుడి గురించి మాట్లాడారు, గోడ మీద కృష్ణ గురించి అదేమైంది మాలిన్యం. కృష్ణ గురించి మాట్లాడినా, కృష్ణవేణి గురించి మాట్లాడకుండా ఏం చేయాలి. అలాంటి మాట్లాడు అంటే అమ్మాయిల అబ్బాయిలు కలిగిన సత్య మార్గం తప్పకుండా ఉంటే గృహమేది కూడా మోక్షం కరతలామకం అంటాడు. చేతిలోనే ఉంది మోక్షం. ఎవరికి? గృహస్థుడికి కూడా చేతిలో మోక్షం ఉంది మనందరికీ అని వేదవ్యాసులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు వేదవ్యాసుల మాట వింటారా, శుకుడు మాట వింటారు? తండ్రి గురువు కాబట్టి వేదవ్యాసుడు వినాలి. ఎందుకు? ఆయన తపశక్తికి వచ్చిన వాడు శుకుడు. ఆయన లోపల నుంచి వచ్చింది ఆయనకి విరుద్ధంగా పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటి? శుకుడు తప్పు కాదు, వేదవ్యాసుడు తప్పు కాదు. వేదవ్యాస మార్గాన మనం పోవాలి. ఎందుకంటే వేదవ్యాసుడు చెప్పింది వేద మార్గం, శుకుడు చెప్పింది వేద మార్గం గుండా వెళ్ళి పండిపోయిన వైరాగ్య మార్గం, జ్ఞాన మార్గం. అది మరి ఇంకా కర్మ మార్గమే అవ్వలేదు. హోమం చేయాలి, యజ్ఞాలు చేయాలి, పిల్లలు అన్నీ ఉన్నాయి. తిరిగి తినాలి, శరీరాన్ని నిలబెట్టాలి. శరీరాన్ని నిలబెట్టేది కూడా ధర్మమే కదా. మన కర్మ మార్గం చేసి 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 జ్ఞాన మార్గం, అదే వైరాగ్య మార్గం, అది సుఖ మార్గం. అలా మధ్యాహ్నం అతిక్రమించేసరికి బ్రహ్మచారులు, యతులు, వానప్రస్థులు చూడండి. మధ్యాహ్నం అయ్యేసరికి ఎవరెవరు వస్తున్నారు చూడండి. నీలాగా నాలాగా ఉన్న ఋషులు, లేదంటే బ్రహ్మచారులు. ఎవరు చెప్తున్నారు? వేదవ్యాసుడు శుకుడు చెప్తున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి నీలాంటి యోగులు, నాలాంటి ఋషులు, బ్రహ్మచారులు అంటే బ్రహ్మచర్యంలో ఉన్నవాడు, యతులు అంటే గృహస్థంలో ఉన్నవాడు కావచ్చు, తపస్సు చేసుకున్నవాడు యతులు, వానప్రస్థులు అంటే గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థులకు వెళ్ళిపోయారు కదా, అంతా వదిలేసుకొని దేవుడే దిక్కు అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతే వానప్రస్థులు, లేదంటే సన్యాసం. అందరూ ఎవరిని ఆశ్రయిస్తున్నారు? గృహస్థుల్ని ఆశ్రయిస్తున్నారు. భవతీ భిక్షాంతే ఎవరిని అడుగుతారు? 4 ఆశ్రమాల్లో మిగతా 3 ఆశ్రమాలు గృహస్థుల మీదనే డిపెండ్ అయ్యారు. బ్రహ్మచర్యం గృహస్థుల మీద డిపెండ్. వానప్రస్థుడు తిండి కోసం గృహస్థుల దగ్గరికి రావాలి. సన్యాసుడు
ఇప్పుడు గృహస్థులు లేకుండా శుకుడిలాగా అందరూ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటే తిండి దొరుకుతుందా, చచ్చిపోతారా? వేదం అంటే క్లియర్ చెప్పింది. వేదవ్యాసులు చెప్పిన మార్గంగా, శంకరాచార్య వారు చెప్పిన మార్గంగా, ధర్మాలు వేదాలు మాట్లాడిన మార్గంగా ధర్మ ప్రయాణం చేస్తూ చేస్తూ శుకుడిగా మారున్నారు. డైరెక్ట్ జంప్ చేయకూడదు శుకుడులా. నిజంగా మీ తపశ్శక్తికి మీకు శుకుడే ఉంటే మన అలా శుకుడుగానే ఉండని అది తెలిసిపోతుంది. మనకి వేదవ్యాసులు అంత మార్గం ఉందా? శుకుడే రాస్తాడు, ఆశ్రయిస్తాడు. ధర్మపరులైన గృహస్థాశ్రమవాసులు మధుర వార్తలతో వారికి అన్నపానాలు ఇచ్చి ఆదరిస్తారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అలా వచ్చిన 3 ఆశ్రమాల వారిని ఎవరో బ్రహ్మచర్యులను, వానప్రస్థులను, సన్యాసులను, యోగుల్ని మంచి మాటలు చెప్పి వాళ్ళు ఆదరించి గురువు పిలిచినట్టు లేదా అభ్యాగరీ దేవో భవ అని పిలిచి వాళ్ళకి దేవుడే మా ఇంటికి వచ్చాడని వాళ్ళకి సత్కరిస్తారు. తిండి పెట్టి వాళ్ళని ఏం చేస్తారు? కంఫర్ట్ ఇస్తారు, సుఖపరుస్తారు, ఆదరిస్తారు. గృహస్థాశ్రమం నియమించిన ధర్మాన్ని వినం. గృహస్థాశ్రమం లాంటి ధర్మమే లేదు అసలు. ప్రథమమైన ధర్మం ఏ ధర్మం? గృహస్థాశ్రమంలో చెప్తున్నారు. అలాంటి ధర్మం వినం, మనం కలం. ఎందుకు? మీడుము మిగతా 3 ఆశ్రమాలు వీరి మీద డిపెండ్ అయ్యంటే ఎంత గొప్ప ధర్మం. అలాంటి ధర్మం వదిలేసి ఎందుకు పోవాలి మనం? అందుకే మీరందరూ కూడా మ్యారేజెస్ చేసుకొని గృహస్థాశ్రమంలోంచే శుకుడుగా తర్వాత మారండి. మనోళ్ళు వచ్చారు. మహాజ్ఞానులైన వశిష్ఠాదులు, గొప్ప జ్ఞానులు. అయ్యో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. వశిష్ఠాదులు అంటే ఎవరెవరు ఉన్నారు? గొప్ప గొప్ప ఋషులందరూ కూడా గృహస్థాశ్రమం స్వీకరించిన వాళ్ళే. వాళ్ళకి జ్ఞానం కలగలేదా? వాళ్ళకి దేవతలకి గురువులు కాలేదా? సాందీపని మహాముని కృష్ణుడి యొక్క గురువు. ఆయనకి టైం అయిపోయింది, తీసుకెళ్లాల్సిన టైం. కృష్ణ అని పిలిచాడు, వచ్చేసాడు, శరీరాన్ని తాకాడు, ఆయుష్ ఎక్స్టెండ్ అయిపోయింది. యమధర్మరాజు పాసన వేస్తే చెల్లలేదు. ఏంటా అని ఆలోచిస్తే కృష్ణ స్పర్శ. కాళ్ళ మీద పడిపోయాడు గురువు గారు. స్వామి మీరు నా గురువు గారు, మీరు నా కాళ్ళ మీద పడిపోయి నాకు ఆజ్ఞాపించాలి, ఆర్డర్ వేయండి. అదే రాముడు అన్నాడు విశ్వామిత్రుడితో, మీరు ఆర్డర్ వేయాలి, నేను సేవకుడిని, నేను దేవుడు అల్లే. కృష్ణుడు అదే అంటాడు సాందీపని మహామునితో, మీరు గురువు గారు నాకు ఆర్డర్ వేయండి, నేను మీ సేవకుడిని, ఇలా చేతులు పెట్టుకొని నుంచుంటాను, మీ పాదాలు ఒత్తాలి, అది నా ప్లేస్ అంటున్నారు. చూడండి కృష్ణుడు రాముడు ఎలా భూసేవ చేశారు. అలా చెప్పగానే అప్పుడు సాందీపని మహాముని ఇంకో రహస్యం చెప్తాడు. నాయన నేను లోకానికి నీకు గురువుగా కనబడుతున్నాను, కానీ నువ్వు నాకే జగద్గురువి అంటే ముందు ముందు ఏమవుతుంది? భగవద్గీత రాబోతుంది. జగద్గురువు నువ్వు, అది నాకు తెలుసు. ఈ విధంగా నేను నీ కాళ్ళ మీద పడి దండం పెట్టచ్చాను. అప్పుడు ఆయనకి కృష్ణుడు జగద్గురు దర్శనం ఇచ్చారు గురువుగారు సాందీపని మహాముని. సరే, అలా ఘనం మహాత్ములైన వశిష్ఠాదులు గృహవేదులు కాదా? వేదోక్త ధర్మాలను ఆచరించే వారికి స్వర్గం మోక్షం అన్ని సులభ సాధ్యం అవుతాయి. వేదం చెప్తున్నట్టుగా నడిచే వారికి స్వర్గము మోక్షం అన్నీ లభిస్తాయి. అదే మనం చేసే మార్గం. అందుకే ఎవరైనా ఏ మార్గం నడవాలా? సుఖ మార్గం అని చెప్పలే. సుఖమమైన మార్గం ఏది? వేద మార్గం. కానీ సాధన చేసి 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 వేద మార్గాలను పట్టుకొని ఓ రోజు మీరు సుఖమనిషిలాగా కావాలి అంటే ఆత్మ సాధన, వైరాగ్యంలోకి వెళ్ళాలి. ఒక ఆశ్రమం నుండి మరో ఆశ్రమంలో క్రమంగా అడుగు పెట్టాలని విఘ్నులు అంటారు. నీకు చెప్పినది మెల్లగా మీరు బ్రహ్మచర్యంలో ఉండాలి. పెళ్ళవగానే ఏమవుతుంది? బ్రహ్మచర్యం పోయింది. మీరు వదిలేయట్లే, మీరు పెళ్ళవగానే ఆటోమేటిక్గా పోయింది. అలా బ్రహ్మచర్యం నుంచి మీరు ఆటోమేటిక్గా ఎలా ఏదో ముడి ఊడిపోయి ఇంకో ముడి పడింది. అదేంటది? గృహస్థాశ్రమం. ఇలా ఉండి ఉండి మనవడు పడంగానే వీడు ఇక్కడే అయిపోతున్నాడు, తేనెలో పట్టి ఈగల. అలా ఉండదు. ఇప్పుడు వాడు ప్రయత్నం చేయాలి. ఏంటి అంటే భార్యను అడగాలి, ఏమే మనవాళ్ళు వస్తారు, మనవరాలు వస్తారు, వాళ్ళు బిజీగా ఉంటారు, మనం పండిపోయాం, ఇక జ్ఞానంలో పండాలా? శరీరంగా పండిపోయాం, జ్ఞానంలో పండాలి. సో మీరు సాధన చేసుకొని మనం వెళ్ళిపోదామా? లేదండి నేను ఉంటాను పిల్లలతో, మీరు కానుకోండి అని వెళ్ళిపోవాలి. భార్య పర్మిషన్ తీసుకోవాలి. లేదు భార్య అలా అడిగితే భర్త పంపించాలి, లేదు పోమండి. సరే మనం వానప్రస్థంలో అడుగు పెట్టచ్చు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వేరే వేరే శరీర సుఖాలని వదిలేయాలి. వానప్రస్థం అంటే దేవుడికి లీనమైపోవాలి, అంటే శుద్ధమైన బ్రహ్మచర్యంలో ఉంటాయి కదా, ఇంకేముంటుంది కదా. ఇండిపెండెంట్ సోల్ అంటారు కదా, సోల్ లాగా ప్రాక్టీస్ చేస్తారు, ఆత్మగా సాధన స్టార్ట్ అవుతుంది వానప్రస్థం నుంచి. సన్యాసం అంటే అందరికీ తండ్రి వాళ్ళే, అందరికీ తల్లి వాళ్ళే, వాళ్ళే అందరికీ బిడ్డలు కూడా. ఏ సన్యాసి అయినా మనందరికీ బిడ్డే, ఏ సన్యాసి అయినా మనందరికీ తండ్రి, తల్లి అవ్వచ్చు, బిడ్డ కూతురు కూడా అవ్వచ్చు. అలా కావున అగ్ని ఆధారం చేసి కర్మలు ఆచరించు. అగ్నిని ఆహ్వానించి కర్మలు చేయి. అంటే గృహస్థులు చేసే పని హోమాలు, యజ్ఞాలు, యాగాలు. గృహస్థాశ్రమం స్వీకరించి పుత్రులను కానీ దేవపితృలను తరింపచేయి. చూడండి, దేవతలను పితృలను తరింపచేయి. గృహస్థాశ్రమం తీసుకో, బిడ్డలను ముందుకు వెళ్ళి అంటున్నాడు. అనంతరం గృహస్థాశ్రమం విడిచి వానప్రస్థం స్వీకరించాడు.
గృహస్థాశ్రమం వానప్రస్థంలోకి వెళ్ళి మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్ళి చెప్తున్నారు. అత పరం సన్యసించి మోక్షగామి దాకా సన్యాసంలోకి వెళ్ళి మోక్షాన్ని సంపాదించు. సన్యసించాలంటే అన్ని వదిలేశాడు. అగ్గిపుల్ల వెలిగించి వంట వండి తినడు. భవతీ భిక్షాందేహి భవాన్ భిక్షాంతి సన్యాసులకున్న నియమం. కుమార ఇంద్రియాలు మదహేతువులు. ఇంద్రియాలు ఎలా ఉంటాయంటే పగబట్టి ఉంటాయి. ఎప్పుడు ఇంద్రియాలు ఏంటని? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మన కన్ను, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి. జ్ఞానేంద్రియాలు మనసు, ఇలాంటివి వస్తాయి. ఏమవుతాయి అంటే శరీరం, మనసు వీటిని వాడుతుంది. ఇవి కన్ను, ముక్కు, చెవులు ఇవన్నీ వాడి మనల్ని పాడు చేస్తుంది. అదే మీరు సాధన సత్వగుణాలతో వెళ్తుంటే బాగు చేస్తుంది. రెండూ ఉన్నాయి. మనసు మీరు ఏది ఇస్తే దాన్ని మీకు ఇస్తుంది. మీరు పాపం నేర్పిస్తే పాపమే ఇస్తుంది. చూడకూడదు చూపిస్తే అవే గుర్తు చేస్తుంది. దేవుడి పరంగా వెళ్తే 6 అయింది పురాణం విను, 7 అయింది పూజ చేసుకో, 8 అయింది శ్లోకం చదువుకో, పడుకునే ముందు దేవుడి స్తోత్రం చేయి, పొద్దున్నే ఏమైనా కళాగ్ర వస్తే లక్ష్మి చదువు, భూమి మీద కాలు పెడుతుంటే స్తోత్రం చదువు, సముద్రం వసలేదేవి, నిద్ర లేచి కళ్ళు తెరిచే లోపల శ్రీహరి శ్రీహరి శ్రీహరి. ఇప్పుడు అనుకోకుండా ఏమేమి తెలుసా, పొద్దున్నే లేవగానే నా దృష్టిని పొద్దున్నే శ్రీహరి శ్రీహరి అని లేస్తున్నా, చేతులు దర్శనం చేసుకుంటా అమ్మవార్లని, భూమి మీద పాదం పెడుతూ భూదేవిని తలుచుకొని క్షమాపణ అడుగుతున్నాను. అడిగి ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్లు ఉన్నాయి, ఓపెన్ చేసి క్లిక్ కొట్టగానే మేఘన వాళ్ళ తాతగారు పోయారు వాయిస్ మెసేజ్. ఐఎమ్ సేఫ్. డే శ్రీహరితో స్టార్ట్ అయింది కదా. సో ఇలాంటి న్యూస్ కూడా శ్రీహరి, అంతా హరి చూసుకుంటాం. హరి పడుకునేటప్పుడు శివ అంటాం. సో మధ్యలో ఏం జరిగినప్పుడు యజ్ఞమే, మనకి ఏది ఇబ్బంది కలిగించదు. కుమార ఇంద్రియాల హేతువులు దార విహీనుని అవి పెట్టే బాధలు అన్నీ వాటిని కనుక వైరాగ్య భావంతో తొక్కి పెట్టావనుకో, వాటిని పట్టించుకోకుండా మూల పెట్టావనుకో, అవి నిన్ను పడేస్తాయి. ఇంద్రియాలు పడేస్తాయి. అందుకని పానీపూరి తినద్దు అని బలంతో తొక్కి పెట్టకూడదు. ప్యాజ్ తినద్దు. మీకు తినాలనిపిస్తే నెలకు ఒకసారి, రోజు తినేవాడు వారానికి ఒకసారి, వారానికి ఒకసారి మెల్లగా, నెలకు ఒకసారి, నెలకు ఒకసారి మెల్లగా, సంవత్సరం మెల్లమెల్లగా అలవాటు చేసి వదలాలి. కానీ ఈరోజు టీ కాఫీ తాగట్లేదు. అంతకుముందు నిర్దాక్షిణ్యంగా అయ్యప్ప దీక్షలో 40 డేస్ తాగకుండా వదిలేసాం. వదిలేక తాగాలనిపించి తాగి పడు. అలా మెల్లగా ఎన్నో ఏళ్ళ నుంచి 2012 నుంచి అలవాటు చేసేసి ఈరోజు టీ కాఫీ లేకుండా హాయిగా రోడ్డు మీద వెళ్తుంటే టీ స్మెల్ వచ్చినా ఇట్స్ ఓకే అని, కాఫీ స్మెల్ వచ్చినా కూడా ఇట్స్ ఓకే. అయ్యో అనవసరం వెంకటేశ్వర స్వామి వదిలేసాను అని ఫీలింగ్ రావట్లే. బలవంతంగా తొక్కి పెడితే చెప్పు తెలియదు అనవసరం, బంగారం స్వామికి వదిలేసాను ఫీలింగ్ రావట్లే, బర్త్డే వదిలేసాను ఫీలింగ్ రావట్లే, సంక్రాంతి ఇష్టమైన ఫెస్టివల్ వదిలేసాను ఫీలింగ్ లేదు, దీపావళి వదిలేసాను ఫీలింగ్ లేదు. నా సంతోషం మా పిల్లలు కలుస్తుంటే చూస్తాను సంతోషం చాలా. ఇది ఏంటంటే ప్రాక్టీస్గా రావాలని చెప్తున్నాను. నేను ఇలా చెప్పాను, దేవుడు నన్ను టెస్ట్ పెట్టుకోండి అని నా మీద పరీక్ష అయినట్టు ఫెయిల్ అయిపోతాను నెక్స్ట్ టైం. అందుకు ఫెయిల్ అవ్వడం చూడు స్వామి అని మా గురువు గారికి చెప్పుకోవాలి. అలా కనుక ఇంద్రియాలను జయించాలంటే దార పరిగ్రహణం చేయాలి. అంటే ఏం చేయాలి? నువ్వు మ్యారేజ్ చేసుకొని ఆశ్రమాలు పట్టుకుని వెళ్తే ఇంద్రియాలకి ఏం కావాలో వాటి ఫుడ్ ఇస్తుంటే కాము ఉంటాయి. ఫుడ్ ఇవ్వలేదని ఏం చేస్తాయి? మీరు పడే బలవంతంగా లాక్కుంటాయి ఫుడ్ని. అప్పుడు నువ్వేమవుతావు? రావణాసుడు ఇంకేదో అవుతుంది. అంతేగా బలవంతంగా లాక్కుంది కాబట్టి రావణాసుడు అయ్యాడు, లేదంటే శివభక్తుడు అయ్యాడు. అందుకని వాడికి కావాల్సిన ఫుడ్ ఇస్తూ ఉండాలి. ఎలా? ధర్మపత్ని పెట్టుకొని పిల్లలు కనడం, అలా భార్య చేసిన వంట తినడం, నీకు ఇష్టమైన వారి భార్యకి చెప్పుకోవడం, భార్యకి ఇష్టం నీకు చెప్పి, ఈ విధంగా వెళ్ళినారని డిసిప్లిన్ లైఫ్ అంటున్నాడు వేదం చెప్పినట్టుగా. వాతకంలో తపమాచరించాలి. ఒక ఏజ్ వచ్చేసరికి నువ్వు తపమాచరించు అని చెప్పాడు. ఇది శాస్త్రవిధి, వేదాలకి చెప్పినా అన్నాడు. ఇంకొక చిన్న కార్యక్రమం. విశ్వామిత్రుడంతటి వాడు నిరాహారుడై జితేంద్రియుడై అనేక సంవత్సరాలు దుశ్చర తపస్సు చేసి మేనకపై మరుగులు ఉన్నాడు. చూడండి, రాముడి గురువైన విశ్వామిత్రుడు అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రియాన్ని జయించిన వాడు మేనక ముందు నుంచి వెళ్ళంగానే తపస్సు పోయింది. మేనకతో బిడ్డను అన్నాడు విశ్వామిత్రుడు. దేవకన్య కదా, ఆమె బిడ్డను చేసింది మేనక. నువ్వే పెంచుకొని వదిలేసి చెప్పాక రూలు. దేవతా స్త్రీలకి, కన్యలకి, వాళ్ళకి తల్లి, ఫీలింగ్, పాలు పెట్టడాలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. కానీ విశ్వామిత్రుడికి ఇస్తే ఆయన పెంచుకున్నాడు. మళ్ళీ ఆయన పెంచిన వాళ్ళు, ఆ పిల్ల పెళ్లి చేసిన వాళ్ళు ఇది తపస్సు అయితే పోయిందిగా. అంటే ఏమైంది? 100 సంవత్సరాలు తొక్కి పెట్టాడు. చొప్ ఆడడం చూడదు, గృహస్థాశ్రం లేదేం లేదు, పోయి క్షత్రియుడైనా బ్రహ్మచర్యంలో మాని బ్రాహ్మణుడిగా బ్రహ్మర్షి అవ్వడం కోసం చేసే తపస్సు ప్రాసెస్లో ఎన్నిసార్లు పడ్డాడో పాపం. పడి 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 ఓ రోజున ఎక్స్పీరియన్స్లో వచ్చింది. అదే కదా, నాలెడ్జ్ విల్ బికమ్ విజ్డమ్. అప్పుడు నీకే అనిపిస్తుంది ఓకే నా బిడ్డలు అనుకుంటాను.
లేదంటే నా తల్లి అనుకుంటా. విశ్వామిత్ర మన వివేకానంద స్వామి దగ్గర ఒక ఫార్ములా వచ్చి అడిగి నాకు ఇలాంటి బిడ్డను కావాలి, నీ నుంచి కావాలంటే నా నుంచి కావాలంటే పెద్ద ప్రాసెస్ 1 year వెయిట్ చేయాలా, మళ్ళీ దానికి పెద్ద పెద్ద ప్రాసెస్ ఎవరు మనుషులు ఎవరు ఇచ్చిన తప్పించింది పెద్ద 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 ప్రాసెస్ అంటే నేను ఇప్పుడే నీ బిడ్డను అయితే నా తల్లి అయిపోయి నీ బిడ్డ వచ్చి నాలంటాడు. అది జ్ఞానం, దట్ ఈస్ విజ్డమ్. నన్ను నీ బిడ్డగా దత్తత తీసుకో, అయిపోయింది సొల్యూషన్ ఇక్కడ ఉంది కదా. నేను ఇంకొకడై మళ్ళీ కానీ నువ్వు ఆ బిడ్డ వచ్చే వరకు నువ్వు అన్ని రోజులు వెయ్యవాడు మొగాడు వస్తాడు, ఆడవాడు ఆడపిల్ల వస్తుందో తెలియదు, ఇంత కావాలి నీ మగపిల్లడు కావాలి ఆనపడు కావాలి నిన్న తీసుకో దత్తత. అది వైరాగ్యం. వేరే వాడైతే టెంప్లెట్ పెళ్లి చేసుకొని పిల్లలు అంటారు. చెప్తున్నా సాధనలో అలాంటివి చాలా ఉంటాయి కష్టాలు. సరే, వారికి శకుంతల జన్మించింది. విశ్వామిత్రుడికి మేనక పుట్టిన ఆవిడ పేరు శకుంతల. అర్థమైందా? ఆయన తపస్సు ఏమైంది? ఇంత తపస్సు చేశాడు, ఏమైంది? మేనక వచ్చింది, బిడ్డ. అంటే తపస్సు చేసే వారికి టెస్టులు భయంకరంగా ఉంటాయి. నా తండ్రి పరశురాముడు ఏం చేశాడు? పరశురాముడు ఏం చేశాడు? నా తండ్రి పరాశరుడు ఏం చేశాడు? వ్యాస భగవానుడి యొక్క తండ్రి పరాశర మహర్షి, మాగోత్రి. మన్మథ బాణ హేతుడై దాసకన్య సత్యవతిని మోహించి పరిణయమాడు లేదా ఒక మత్స్యకన్యను పెళ్ళాడు. అర్థమైందా? పరాశరుడు మత్స్యకన్య. అలా పరాశరుడికి మత్స్యకన్య అంటే ఎవరు? చేపల అమ్ముకుంటారు కదా వాళ్ళు. అలా మత్స్యకన్యకి పరాశర మహర్షికి పుట్టిన వాడే వేదవ్యాసం. అర్థమైందా? దీనిలో మనం అనుకోదు అదేంటి అలా ఎలా ఉంటారండి, గొప్ప పరాశర మహర్షి. అంతకుముందు భార్య పరాశర మహర్షికి ఉన్నది బ్రాహ్మణ స్త్రీ, ఇప్పుడు కింద జాతి స్త్రీని కదా బిడ్డకన్నాడు. సో ఆయన దోషం అంటలేదు. ఆయన ఇంకోటి గొప్ప గొప్ప జన్మలని మనం దోషం పట్టకూడదు. అక్కడ పరాశర మహర్షి కనుక ఆ స్త్రీ యందు వేదవ్యాసుడు రాకపోతే మన పరిస్థితి ఏం కాదు. దీనికి పూర్వ వృత్తాంతం చూస్తే ఏంటంటే ఆ మత్స్యకన్య గొప్ప సాధకురాలు. ఆమె కడుపులో ఆమె కడుపులో వేదవ్యాసుడు లాంటి వాడు పుట్టాలని రాస్తుంది. అందుకు పరాశర మహర్షి అక్కడ వచ్చారు. వచ్చినందుకు యాక్చువల్ ఆమె డ్యూటీ ఏంటంటే పరాశర మహర్షిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకుపోవాలి పడవలో. తండ్రి కూతురు ఉన్నారు పడవలో. తండ్రి ఏం చేశాడు? నువ్వు దించి రానికి దిగిపోయాడు. ఈ లోపల ఏమైంది? పరాశర మహర్షి ఆవిడ ఇద్దరే ఉన్నారు. ఆమె చూసి ఇష్టపడ్డాడు పరాశర మహర్షి. అంత గొప్ప తపస్సును కూడా తీసి ఇష్టపడతారా అంటే వాళ్ళకి తెలియదు ఆ ఫ్యూచర్ ఏంటో. వేదవ్యాసుడు రావాలి కాబట్టి ఆ వంకతో ఇలా నడిచింది కదంతా. వేదవ్యాసుడే రాకపోతే కలియుగంలో మన పరిస్థితి ఏం కాదు. గొప్ప గొప్ప యోగులు చేసే పనులు మనకు చాలా చీప్గా, మన బుద్ధే చీప్ కాబట్టి చీప్గా కనబడుతుంది. కానీ వాళ్ళవన్నీ కారణ జన్ములు వచ్చిన పనులు. అందుకే వేదవ్యాసుడు వచ్చాడు. పరాశర మహర్షి ఆ పడవ దాటించే టైంలో ఆవిడని అడిగాడు, ఏమనంటే నీతోని నేను ఒక బిడ్డను కనాలనుకుంటున్నా అంటాడు. ఆవిడేమంటుంది, మీరు గొప్ప బ్రాహ్మణ వంశం, నేను మత్స్యకన్యని. అలా ఎలా అంటే ఈయన అంటాడు, అలా ఏం లేదు, నీకేం కావాలో వరవాడు నేను ఇస్తా అన్నాడు. అంటే నా స్త్రీత్వం అంటే నేను కన్యగా ఉన్నా, నేను కన్యతో పోకూడదు. ఇప్పుడు పెళ్ళైతే ఏమవుతుంది, మన బిడ్డ కంటే ఏమవుతుంది? తల్లి అయిపోయింది. నేను కన్యాలు ఎవరంటారు? నన్ను ఇంకెవరు చేసుకోరు కదా. ఇంకా నా కన్యత్వం పోకూడదు. అందులో పగలుగా ఉంది. పగలు పూట ఎవరైనా కలిసి బిడ్డను కంటారా? తప్పు కదా. వేదంలో అధర్మం అయిపోయింది. అంటే పరశురామ మహర్షి గొప్ప మబ్బుల్ని సృష్టించాడు. పరశురాముడు వస్తున్నారు. పరాశరుడు గుర్తుపెట్టుకోండి. పరాశర మహర్షి గొప్ప మేఘాలు సృష్టించి చీకటి అయింది. ఆ పరిసర ప్రాంతంలో చీకటి అయిపోయింది. అయ్యాక ఆవిడతో కలిసినందుకు వచ్చినవాడు వేదవ్యాసుడు. అలానే ఆమెకి వర్జన ఇచ్చింది ఏంటంటే, ఈ నువ్వు వేదవ్యాసుడి కన్నా నీ కన్యత్వం పోకుండా మళ్ళీ కన్యత్వం రిటర్న్ అయ్యేటట్టు. వాళ్ళ తపశ్శక్తులు అమ్మా, వాళ్ళ చేతిలో తపస్సు బలం ఉంది. మనలాగా మనిషిలాగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? అయ్యో ఇది ఫాల్ట్ కదా, అయ్యో ఇది తప్పు కదా. ఎందుకంటే మనం అందరం ఎక్కడి నుంచి పుట్టాం? యోనిజులం. మనందరం మన బుద్ధి యోని నుంచి వచ్చిన బుద్ధితోనే ప్రవర్తిస్తాం. వాళ్ళందరూ అయోనిజులు. వాళ్ళ ప్రాసెస్ వేరు, దేవతా కన్యలు వేరు, దేవర్షులు వేరు, గొప్పవాళ్ళ పుట్టుకలే వేరు. అసలు అర్థమైందా? దాన్ని మనతో కంపేర్ చేసి వాళ్ళని తప్పు అని అనకూడదు. మన బుద్ధి మన దగ్గర పెట్టుకోవాలా, వాళ్ళని వాళ్ళ ప్రకారమే పోవాలి. సరే, బ్రహ్మదేవుడు కూడా పంచబాణ ప్రపీడితుడై తన కన్న కూతురు వెంటపడలేదా? మనం ఫస్ట్ అదేగా చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడి అమ్మాయిని సృష్టించి ఆ అమ్మాయి యొక్క తన కూతురే, తను సృష్టించాడు, తన కూతురే కదా, బ్యూటిఫుల్గా ఉందని ఆ వెంటపడ్డాడు.
అప్పుడే కదా పోయి అరుణాచల మహత్యంలో పట్టుకుని స్వామిని అడిగింది, స్వామి కాపాడంటే శివుడు బాణాలు పట్టుకుంటే బ్రహ్మదేవుడు కాపాడు అంటే ధర్మం తెలిసి వచ్చింది. శివుడు చేరి ధర్మం చెప్పాల్సి వచ్చింది బ్రహ్మదేవుడికి. మరి అలా బ్రహ్మ అంటే ఆ అమ్మాయి యోగమాయ, యోగమాయ దృష్టిలో ఎవరన్నా పడిపోవాల్సిందే, అర్థమైందా? అలా కనుక నా మాట విని ఒక కులకన్యను వివాహమాడి, మన కులానికి సంబంధించిన కన్యని వివాహమాడి వేద మార్గాన్ని అనుసరించు అని వేదవ్యాసుల వారు ఎవరికి చెప్తున్నారు? సుఖమామని చెప్తున్న ప్రసంగంలో ఇక్కడి వారి కోసం శుభం పలుకుతాం. సర్వం శ్రీమామేశ్వర పాదాది ధర్మమస్తు. లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ శుభం.